రూపంబు దాల్చి. సాధారణంగా రెండు అర్థాలు వచ్చేట్టుగా సంస్కృతంలో వాడుతూ ఉంటారు, కానీ అచ్చ తెలుగులో కూడా పూర్ణంగా వాడారు. నాడు రూపంబు దాల్చి, నాడు అంటే ఆనాడు రూపం దాల్చి, ఆడు రూపంబు దాల్చి స్త్రీ రూపం దాల్చాడు. ఎవరండి మహారూపం. ఆ విధంగా వచ్చేసి ఇప్పటికి ఆ రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అమ్మాయి అమ్మాయి వాళ్ళు ఎంతో అందంగా ఉంది అని ఆ అడిగి వెళ్ళారు. వీళ్ళంతా అడిగి ఎవరన్నా ఏంటి ఏంటంటే నేను ఉద్యోగం వచ్చానన్నారు. అనేప్పటికీ ఏం లేదు, మాకు ఈ అమృతం పంపకంలో కూడా కొంచెం భేదాభిప్రాయం మంచి పెట్టామా అని. అదేంటి నేను గౌరవం స్వభావాన్ని నేను లేదన్నట్టు వచ్చేసి ఎంతసేపటికి ఒకే రూపం కదా. సాధారణంగా పరమాత్మ భగవాన్ చేసింది చూశాను, కానీ ఆడవేషం చేసింది ఎప్పుడు లేదన్నమాట. నలభై ఎంతసేపటికి అద్భుతం అంతే కదా. మీకు మంచిదే పర్వాలేదు, సరే మంచిది నేను చెప్పినట్టు నేనే పంచుతాను. వింటామన్నారు, ఎందుకంటే స్వాధీనం అయిపోయారు. అయితే ఏం పర్వాలేదు, మీరు ఇక దేవతలందరూ సర్వతుంటారు. కూర్చున్నాక ఇదిగో నేను చెప్పేది ఏంటంటే అన్నారు కదా, అవును నిజమే. అయితే వాళ్ళు ఆ దేవతల ముఖాన్ని కొట్టేస్తారు. ఆ తర్వాత మీరు మనకే అది మనకే అంటే మనల్ని ఎవరు కలుపుకునే అర్థం. మోహనైనటువంటి మాటలు కూడా వీళ్ళు మగ్నమైపోయి సరే అన్నారు. సరే నీకే వస్తున్నారు. అయితే అందులో పూర్వశక్తి అనేటువంటి రాక్షసుడు, మనకి కొంచెం జ్ఞానం ఎక్కువ. ఏంటంటే ఈ అమ్మాయి దేవతలకి అన్నం పోసేస్తుంది, మనకేమైనా తెలుస్తుందా లేదా అంటే ఎందుకురా, ఎట్లాగో మనకు దేవతలకు మారాటములు రాక పంచి పెట్టేదనని పడతి భూని తారీల తప్పును తరువాక్షి. పంచి పెడతానుంటది కదా, మాట మీద తప్పు కనుక తప్పు తిరిగా నరికేస్తుందిలే అని పాపం లేదు. అల్లా అక్షరెప్పాలండగలుగు తరణి తరహాస చంద్రికాదిరకించు తిలకించి కిమ్మో విజిక్కు బలసు అని ఈ సొగసులను కూడా రాక్షసులు అంతా దేవతలు. ఇంకా చూసేప్పటికీ కూడా స్టన్ అయిపోయింది. ఒరే ఒకవేళ కనుక ఇప్పుడు మనం లేచేమనంటే మనం ఇంక చూడబోయేమో అందువల్ల తప్పకుంటున్నా. కానీ ఆ విధంగా వాళ్ళందరినీ మోహం చేస్తే అందులో ఒకడు ఇదంతా లాభం లేదా అని వాడు మారువేషం వేసుకొని సూర్యచంద్రుల మధ్యలో చేరాడంటాడు. చేరితే మామూలుగా అందరిలాగా అమ్మకం ఆయన కూడా పోసేశాడు, తాగేశాడు. అయితే ఈ సూర్యుడు చంద్రుడు సముఖేశాడు ఒక రాక్షసుడుని. వెంటనే అమృతం యోగిబద్ధ ఇత్య వైకుంఠోద్విధాచ్యన. వెంటనే ఆ విష్ణుమూర్తి ఆ చక్రంగా వాడి కంఠాన్ని ఛేదించాడు. కంఠాన్ని ఛేదిస్తే అమృతం తాగాడు కదా, సస్తాడు అవడు చావడు. మరేమైంది, కంఠానికి ప్రాణం వచ్చింది, మొండానికి ప్రాణం వచ్చింది. రాహురుత్తరకాయోస్య పూర్వకాయో భవద్భజ. అంటే పూర్వకాయం రాహువు, ఉత్తరకాయం ధ్వజం కేతు. ఈ విధంగా ఇద్దరికీ ప్రాణం చేసింది. పైగా దేవతల మధ్యన కూర్చుండి అమృతపానం చేశాడు కాబట్టి రాక్షసులు ఎట్లా అవుతారు, వాళ్ళు జన్మత రాక్షసులు అయినా కానీ దేవత్వం వచ్చేసింది కాబట్టి గ్రహాల్లో కూడా వాళ్ళకి స్థానం. రాహుగ్రహం, కేతుగ్రహం. మనకి ఏదైనా గ్రహచారం కావాలని చెప్పి యాగికులవన్నీ గృహులు అడిగితే ఇగో రాహు బాగాలేడు, కేతు బాగాలేడు, అది జపం చేయాలి. ఆల్రెడీ చేయాల్సిందే. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతం ప్రణమామ్యహం. దండం పెట్టాలి మనం, నవగ్రహాల్లో చేరారు. ఆ విధంగా వాళ్ళిద్దరు తయారైన తర్వాత నవగ్రహాల్లో ఇద్దరు తక్కున్నారు. 7 వారాలకు సంబంధించి 7 గ్రహాలండి. ఆదివారం సోమవారం ఉంది కదా, అని 7 వాళ్ళిద్దరు కలిసి 9. ఆ విధంగా వాళ్ళు గ్రహాలు కూడా చేరిపోయారన్నమాట. ఆ తర్వాత దేవదాన యుద్ధం అయిపోయింది. కానీ ఇక్కడ అటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మన నృసింహస్వామి. సాధారణంగా ఏంటి అంటే నృసింహుడు అనగానే చాలామంది భయంకరంగా ఉంటారనుకుంటారు, కానీ కాదు.
ప్రతద్విష్ణుస్తవతే వీర్యాయ మృగో న భీమః కుచరో గిరిస్థః యస్యోరుషస్త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా అన్నది వేదం. అంటే ఈ మహాపరాక్రమవంతుడైనటువంటి ఈయన మృగః న భీమః అంటే మృగరూపమైనప్పటికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. గిరిస్థః పర్వతం మీద ఉంటాడు. ఇగో యాదాద్రి పర్వతం మీద ఉన్నాడు, అహోబిలం పర్వతంలోనే ఉన్నాడు కదా, ఎక్కడ చూసినా పర్వతం మీదనే ఉంటాడు. యస్య ఉరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వం. ఆయన యొక్క పరాక్రమంలో కూడా ఈ ప్రపంచమంతా ఉంటున్నాడు. మనకు విష్ణాశ్రమంలో కూడా నారసింహవపు శ్రీమాన్ అంటారు. నామాలు ప్రారంభం చేసేటప్పుడు నారసింహవపు అయినా కానీ శ్రీమాన్ అంటే అందం ఎట్లా వస్తుంది? ఎవరికన్నా పోలిక చెప్పాలి అంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళ గురించి కదా పోలిక చెప్పాలి. ముఖాన్ని గురించి పోలిక చెప్పాలంటే చంద్రబింబంలాగా ఉంది, పద్మంలాగా ఉంది అని చెప్పాలి కదా. మరి అట్లాగే రాముణ్ణికి పోలిక చెప్పాలంటే ఎవరితో చెప్పాలి? నృసింహస్వామితో చెప్పాలి. అట్లే కృష్ణునికి పోలిక చెప్పాలి అంటే ఎవరితో చెప్పాలి? నృసింహస్వామితో చెప్పాలి. అట్లే చెప్పుకుంటూ వచ్చారు ఎవరైనా కానీ. సీరియసింగం అరిగుత్తు తీవిడెత్తు ఉంటుంది గోదాదేవి తిరుప్పావైలో కూడా. ఎట్లా లేచిన మంది కృష్ణుడిని సింహంలాగా రమ్మనిపించింది. అందువరకు యశోదయి ఇళం సింగం అంటుంది మొదటి అవసరంలో. యశోదాదేవి దగ్గర చిన్న సింహం పిల్ల అని. అందువరగాను ఈ సింహం అంటే అందం అన్నమాట. అంచేత సాధారణంగా సౌందర్యం లోపల ఎవరు గొప్పవారు అని ఆలోచిస్తే భగవంతుడి అవతారాలు కూడా ఆహా రాముడండి. ఎందుకు పుంసాం మోహన్ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని. పురుషులకు కూడా అయ్యో నేను స్త్రీ అయ్యని ఒక్కసారి గౌరవించుకుంటే బాగుండు అనిపించేంత సౌందర్యం ఆయన. కాబట్టి ఒకవేళ కనుక మార్కులు వేయాలంటే ఎన్ని మార్కులు వేయాలి? 100కు 100 వేయాల్సిందే. మరి కృష్ణుడు రాసా మామరభూచోరి స్వయమాన ముఖాంబుజ పీతాంబరసగ్వి సాక్షాత్ మన్మథ మన్మథకే మన్మథుడు. ఆయన సౌందర్యానికి లెక్కలే. అయితే మరి ఆయనకి ఎన్ని మార్కులు? ఆయనకు 100కు 100. మరి నృసింహస్వామితో 100కు 200. ఎందుకు 200? అంటే అందమైన నరశరీరం ఉంది, అందమైన సింహ శరీరం ఉందండి. కాబట్టి ఆయన యొక్క సౌందర్యాన్ని లెక్కించాలంటే 100కు 200 లెక్క అన్నమాట. అంటే అదేమిటి సింహం అందం అంటే? అందానికి ఒక నిర్వచనం లేదు, ఒక కొలత లేదు. నీగ్రోలు ఉన్నారు, వాళ్ళకి నల్లగా కూడా అందం. మరొక జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జగలే అందం. ఇంతేందుకు అమెరికాలో ఉన్నారు, మన దగ్గర ఎంట్రీలు తెల్లగా అయితే అయ్యో మనుషులు ఉంటాం, వాళ్ళ దగ్గర ఎంట్రీలు తెల్లగానే ఉంటారు, వాళ్ళు మన దగ్గర నల్లగా. అందుకని అందాన్ని యొక్క నిర్వచనం లేదు. అందుచేత ఆ నృసింహస్వామి యొక్క సౌందర్యాన్ని గురించి ఆ రంగనాథుడిని వర్ణించిన, ఈ రాముడిని వర్ణించిన, ఈ కృష్ణుడిని వర్ణించిన సింహంతోనే పోల్చాలి. అందులో వీళ్ళందరికీ ఆచుడండి ఆయన. ఉతేగే నారసింహ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. ఒక్కొక్క యుగంలో కూడా ఒక్కొక్క ప్రాధాన్యత. అందులో మొట్టమొదటి అవతారం నృసింహావతారం. కేవలం నృసింహావతారం ఎందుకోసం వచ్చింది అంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః. అంటే అంతటా తాను వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిరూపించడం కోసం తాను చిన్న పిల్లవాడండి, 5 ఏళ్ల పిల్లవాడు ప్రహ్లాదు. ఎందుగలడు అందులేడని సందేహం వలదు చెక్కి సర్వోపగతండు ఎందెందు వెదకి చూసిన అందందే కలడు అన్నాడు. అనేప్పటికీ నిజభృత్య భాషితం సత్యం విధాతం మన సత్యదేవుడు అండి ఆయన. అందువరకే ఆయన చరమశ్లోకంలో కూడా సత్యం బ్రవీమి మనుజాహ స్వయమూర్ధబాహు అని ఇగో చేతులెత్తి చెప్తున్నాను. ఏమని అంటే యోమాం నృసింహ జనార్దనేతి జీవన్ జపతే అనుదినం మరణే రుణీవ పాషాణ కాష్ట సదృశాయ దదాముక్తి అన్నాడు. చేత ఆయన సత్యస్వరూపుడు ఆయన. అందులో ఈ యాదాద్రిలో ఉన్నటువంటి నృసింహస్వామి మరీ అద్భుతమైనటువంటి చరిత్ర గలవాడు. ఏంటి అంటే ఎక్కడైనా కానీ సాధారణంగా ఈ శ్రీ విష్ణువులకు సంబంధించి ఈ విష్ణుమూర్తి అవతారం అనుకుంటారు, వాళ్ళే ఆరాధిస్తారు అనుకుంటారు. కాదు, శైవులు కూడా ఆరాధిస్తారు. నృసింహస్వామికి సంబంధించిన కరావలమ స్తోత్రం ఎవరు రాశారు? ఆశంకరుల వారు రాశారు. లక్ష్మీ నృసింహం మమదేహి కరావలము అని. ఇంకొక చమత్కారం ఇక్కడ అనుచారంగా వస్తోంది. కళ్యాణం రోజున ఒక ముస్లింలు సారి తీసుకొస్తారు మన నృసింహస్వామికి. అది ఆ రకంగా ఇది సర్వమత సామరస్యం అన్నమాట. ఈ నృసింహస్వామిలో ఉండేటువంటి గొప్పదనం అనేటువంటిది. ఎవరైనా సరే నృసింహస్వామికి
డివోట్ కావాల్సింది ఏ మతస్థులైనా సరే. ఆదిశంకరుల వారు సాక్షాత్తుగా కరావలంబ స్తోత్రాన్ని రాశారు. ఆ కరావలంబ స్తోత్రం రాయడానికి కారణం వేరే ఉందనుకోండి, అది ఇప్పుడు సందర్భం కాదు. కానీ అది 13 శ్లోకాలు ఉంటే అందులో మొదటి 2 శ్లోకాలు, చివరి 3 శ్లోకాలు తప్ప మిగతా 8 శ్లోకాలు సంసారం గురించి ఉంటాయి. ఎందుకు అంటే వీరు పరకాయ ప్రవేశం చేసి సంసారంలో పడిపోయి అసలు ఎందుకు వచ్చిండో మర్చిపోయారు ఆదిశంకర్. అందువల్ల ఈ సంసారంలో ఉండేటువంటి క్రూరత్వాన్ని వర్ణన చేస్తూ వచ్చినటువంటి సందర్భం. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో కూడా మనం అంతా కూడా నృసింహస్వామి యొక్క వైభవాన్ని ఇలా మోహిని రూపంతో ఉండేటువంటి ఈ మోహిని రూపాన్ని చూసి శంకరుడు ఒకసారి అడిగాడట, ఏమయ్యా నువ్వు మోహిని వేషం వేసుకున్నావట, ఒకసారి నాకు చూపించు అన్నాడు. వద్దు బాబు, నిన్ను చూసినట్టయితే నువ్వు ఆగలేవు అన్నాడట విష్ణుమూర్తి. శంకరుడు లేదు లేదు ఒకసారి చూపించాను. సరేలే శ్రీకంఠ నిన్ను నీవ ఏ మరకు నీ చిత్తంబు రంజించదని చెప్పి ఆయన స్త్రీ వేషం వేసేస్తే శంకరుడు కూడా తానున్నది ఆలిమరచే ప్రమథగణ ఆలిమరచే అంటాడు. దగ్గర పార్వతీదేవి మర్చిపోయాడు, ప్రమథగణాలు వాళ్ళందరినీ మర్చిపోయి ఆయన పడ్డాడు. అంచేత అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రూపంతో మనకి ఈనాడు సాక్షాత్కరించి మనందరి యొక్క కోరికలను సిద్ధింపజేసేటువంటి సత్యదేవుడు, సత్యాని కోసమే వచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి నృసింహస్వామి యొక్క కరుణా కటాక్షాన్ని మనం అందరికీ మన పాత్ర అని చెప్పి ముగిస్తున్నాను.